పాపము నా పాపము, నీ దోషము నా దోషము, నీ అతిక్రమము నా అతిక్రమము తండ్రి ఆయన మీద మోపాడు. వాటికి తగిన శిక్ష కూడా తండ్రి అతని మీద మోపితే ఎంత శిక్షను ఆయన అనుభవించాడు. అనుభవించి మనలను తరతరాల పాప దాస్యములో నుండి ఆయన మనల్ని తీసుకొని వచ్చాడు. సాతాను అధికారములో నుండి తీసుకొని వచ్చాడు. మరణం తదుపరి ఉన్న నిత్య నరకాగ్ని గుండమనే తీర్పు నుండి తప్పించడానికి ఇదంతా చేశాడు. స్తోత్రం చెప్పు. ఇప్పుడు ఇలా నీ కొరకు నా కొరకు ఒక పస్కా పశువుగా చిత్రవదను, శ్రమను, కర్కశమైన మూర్ఖుల చేత, రాను వారి చేత శ్రమ అనుభవించిన ప్రభు పస్కాలో మన విడుదల కొరకై ఆయన వధించబడ్డాడు. మనము పాప శాప బంధకాలలో నుండి సాతాను అధికారముల నుండి విమోచింపబడితేమే. ఇది పస్కా. ఈ అనుభవానికి వచ్చిన వారు జరుపుకోవలసిన పండగ ఏంటి చెప్పాలి? పులియని రొట్టెల పండగ అనండి. ఇప్పుడు మనమంతా యేసుక్రీస్తు రక్తము ద్వారా, మరణము ద్వారా, శిలువ మరణము ద్వారా, ఆయన సిందించిన రక్తము ద్వారా పాపము నుండి, శాపము నుండి, సాతాను అధికారము నుండి, పాపదాస్యము నుండి మనము విమోచింపబడ్డాం, బయటకు వచ్చేసాం. హల్లెలూయా. ఇప్పుడు సాతాను అధికారములో లేవు. ఇది ఈ గొప్ప రక్షణ మనకు కలిగింది. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేం. దేవుడే నీ కొరకు, నీ మందలో నుండి కాకుండా నీ రక్షణ కొరకు దేవుడే ఒక విమోచన కార్యం జరిగించటానికి నీ మందలో నుండి కాకుండా తన అద్వితీయ కుమారుణ్ణే నీ విమోచన కొరకైన గొర్రె పిల్లగా, వధ పశువుగా పంపించి ఒక రక్షణకరమైన ఏర్పాటు చేసి పాప దాస్యములో నుండి, సాతాను అధికారములో నుండి నిన్ను బయటకు రప్పించటానికి ఇంత రక్షణ కార్యం చేస్తే ఈ రక్షణ కార్యాన్ని నిర్లక్ష్యం చేసిన వాడు తప్పించుకోలేడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకోలే. మనం నిర్లక్ష్యం చేయకుండా యేసుక్రీస్తు శిలువ బలియాగము ద్వారా, ఆయన మరణము ద్వారా మనకు లభించిన విమోచనను బట్టి దేవునికి స్తుతిస్తూ మనము చేసుకోవలసిన పండగ పేరేంటి? పులియని రొట్టెల పండగ. చెప్పండి, అందరనండి, అందరనండి. అంటే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనకి విమోచన లభించిన తర్వాత మనం చేసుకోవాల్సిన పండగ ఏంటి? పులియని రొట్టెల పండగ. అంటే అర్థం ఏంటి చెప్తాను నేనండి. పులియని రొట్టెలు, పులిసినది ఉందనుకోండి, అది పులిసింది, అది ఎప్పటిది? అది ఎప్పటిది? ఎంతకు ముందున్నది అని అర్థం. ఏదైనా పులిసిందంటే అర్థం ఏంటి? అది ఇప్పుడుది కాదు, మునుపుటిది అనండి, నిన్నటిది అనండి, మునుపటిది అనండి, నిన్నటిది. మరి యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడిన నీవు ఇక నిన్నటి వరకు నీ దగ్గర ఉన్నది ఏదో ఇను, మునుపు నీ దగ్గర ఉన్నది ఏదో, నిన్నటి వరకు నీ దగ్గర ఉన్నది ఏదో, ఇక మునుపటిది నిన్నటిది, దానితో నువ్వు ఈ దినం ఆచరించకూడదు. ఒకరికి అర్థం అవ్వలేదా? నిన్నటిది నీ జీవితంలో ఏముంది? నిన్నటి వరకు పులిసినది కొంచెమైనా అది ముద్దంతటిని, చెప్పండరా, చెడవాసన కాదా? పులిసినది కొంచెమైనా అది ముద్దంతటిని పులవబెడుతుందట. కొంచెం పులిసింది ఉందనుకోండి, మిగిలిన దాన్ని అంతా అది పులవబెడుతుంది. మరి ఇప్పుడు యేసయ్య శిలువ మరణం ద్వారా
మనకు పాపదాస్యము నుండి సాతాను అధికారంలోకి విడుదల లభించిందిగా. రక్షింపబడినాము, మారు మనసు పొందినాము, బాప్తిసం పొందినాము. యేసు రక్తము ద్వారా ఇప్పుడు మనము పాప శాపముల నుండి, సాతాను అధికారముల నుండి విమోచింపబడ్డాం. పస్కా పండుగ మన కొరకు జరిగిపోయింది. స్తోత్రం. మరి ఇప్పుడు ఏం చేయాలి? పులిసినది ఏది మనం వాడకూడదు. పులిసినది అని దేన్ని చూస్తుందంటే మునుపటి నీ ప్రవర్తనను చూపిస్తుంది. ఏంటి చెప్పండి? మునుపటి నీ ప్రవర్తన చూపిస్తుంది. సిలువ యొద్దకు రాకమునుపు, యేసుక్రీస్తు రక్తము ద్వారా నువ్వు కడగబడక మునుపు, ప్రభువైన యేసుక్రీస్తుని నువ్వు రక్షకుని అంగీకరించక మునుపు, పస్కా పండుగ నీవు ఆచరించక మునుపు, ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణం నీకు అర్థము కాక మునుపు, ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా నువ్వు కడుగబడక మునుపు, రక్షణార్థమైన బాప్తిస్మము పొందక మునుపు, నువ్వు నూతన జన్మ అనుభవం పొందక మునుపు నీ ప్రవర్తన ఏమై ఉందో అదే పులిసిన పిండి. మునుపటి నీ ప్రవర్తన, మునుపటి నీ స్వభావం, మునుపటి నీ ప్రాచీన స్వభావం. పస్కా పండుగ విమోచన కార్యం నీ జీవితంలో జరగక మునుపు, నువ్వు రక్షింపబడక మునుపు, నూతన జన్మ అనుభవం పొందక మునుపు, బాప్తిస్మ అనుభవం పొందక మునుపు, యేసయ్య సిలువ నీకు అర్థం కాక మునుపు, ఆయన నీ కొరకు ఎంత మరణించాడో ఆ పస్కా యొక్క విలువ నీకు తెలియక మునుపు, నీ ప్రవర్తన ఏదో, నీ స్వభావం ఏంటో అదంతా కూడా పులిసిన పిండి. ఆ పులిసిన పిండి అనే మునుపటి నీ ప్రవర్తన, మునుపటి నీ స్వభావం తీసుకొని మరలా వచ్చి మునుపటి ప్రవర్తనే, మునుపటి స్వభావమే నీలో ఉందనుకోండి, అది పులిసిన పిండి అండి, పులిసిన పిండి. ఆ పులిసిన పిండితో ఇక నువ్వు రాకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పస్కా పండుగ అయిపోయిన తర్వాత యేసయ్య సిలువ నీకు అర్థమైతే, యేసయ్య మరణం ఎందుకు అన్నది నీకు అర్థమైతే, యేసయ్య సిలువ శిక్ష ఎందుకు అన్నది నీకు అర్థమైతే, పస్కా పండుగలో నీకు లభించిన విమోచన నీకు అర్థమైతే, ఇక నువ్వు చేసుకోవలసింది ఏంటంటే పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ, పులియని రొట్టెల పండుగ అంటే పులిసినది నీ వాడకూడదు. పులిసినది ఏంటో తెలుసా? అది నీ మునుపటి ప్రవర్తన అనండి. ఆ పులిసినది ఇంతకుముందు నీకున్న స్వభావం అనండి. నీ స్వభావం ఏంటి? ఊరికనే ఆవేశపడిపోతావు, ఊరికనే టెంప్ట్ అయిపోతావు, ఊరికనే కోప్పడిపోతావు, ఊరికనే నీకు ద్వేషం వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది, అసూయ వచ్చేస్తుంది, ఓర్వలేవు, సహించలేవు. మునుపటి స్వభావం ఏంటి? వ్యభిచారిని చూస్తే నీ కన్నులు ఆశిస్తాయి. పాపము మానలేనిది నీ స్వభావం. ఊరక నేను టెంప్ట్ అయిపోతావు. మునుపటిదేంటి? ధనం మీద నీకు మోజెక్కువ. మునుపటిదేంటి? నీకంటూ ఒక స్థానం కోరుకునే స్వభావం. నీకంటూ ఒక స్థానం లేకపోతే, నీకంటూ ఒక గౌరవం లేకపోతే, నీకంటూ ఆధిక్యత లేకపోతే నువ్వు అక్కడ నిలబడలేవు. అది నీ మునుపటి స్వభావం. మునుపటి నీ స్వభావం ఏంటి? పాపము మానలేని స్వభావం, వ్యభిచారిని చూసి ఆశించే స్వభావం, ధనాపేక్ష కొరకు ఇతరులకు అన్యాయం చేసే స్వభావం, నీది కానిది ఆశించే స్వభావం. మునుపటి నీ ప్రవర్తన ఎలాంటిది? కామ క్రోధ మద వ్యామోహాలతో నింపబడిన ప్రవర్తన, పొరుగు భార్యను చూసి సకిలించే ప్రవర్తన, నీది కాని గుడ్ల మీద పొదిగే ప్రవర్తన. మునుపటి నీ ప్రవర్తన ఏంటి? నీ భార్య మీద అనుమానం సాధించే ప్రవర్తన, నీ భర్తను అనుమానించే ప్రవర్తన,
నీ కుటుంబంలో సమస్యలను కలుగజేసే ప్రవర్తన. ప్రతి చిన్న విషయాన్ని చాలా సీరియస్గా తీసుకునే ప్రవర్తన. ఎప్పుడు నెమ్మదిగా ఉండలేవు, నీ ఉండవు, ఇంకెవరిని ఉండనివ్వవు. ఇది కాదా మునుపటి నీ ప్రవర్తన, మునుపటి నీ స్వభావం? ఇది పురుషునది కాదా? మరి పస్కా పండుగ నీకు అర్థమైతే నువ్వు చేసుకోవాల్సింది పులియని రొట్టెల పండుగ బిడ్డ. పులిసినది గంపడ పెట్టుకున్నావు నీ జీవితంలో, ఇక పులియని రొట్టెలు నీకెక్కడొస్తాయి? మునుపటి ప్రవర్తన, మునుపటి స్వభావం నీలో అలాగే ఏడి చచ్చాయి. ఇక నీవు పులియని రొట్టెల పండుగ ఎప్పుడు ఆచరిస్తా? పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ఈ రెండు కవల పిల్లలు. ఈ రెండిటి వయసు ఒకటే, ఈ రెండు ఒక దినమే, ఒకటే. ఈ రెండింటిని విడతీయటానికి వీల్లేదు. పస్కా, పులియని రొట్టెల పండుగ, 7 పండుగల్లో ఈ 2 కవల పిల్లలు. పస్కా పండుగ నీకు అర్థమైతే నువ్వు చేసుకోవలసింది పులియని రొట్టెల పండుగ అనండి.